గట్టిపోటే నడుస్తూ ఉంది. ఇంత స్ట్రాంగ్గా నువ్వు బల్ల గొద్దితే ఇప్పుడు నేను మళ్ళీ పాత పాట వాడు గట్టిగా తీసుకురావాలి కదా ఒకటి. రండి వేదవతి గారు. వెలిగింది నా ప్రాణదీపం ముందా పెట్టండి. నెక్స్ట్ సాంగ్ శ్యామల గారు రెడీ అవ్వండి. మీ పాటల్లో ఏదైనా మీ చాయిస్. ఈరోజు బర్త్డే ఆవిడది, ఎవరు అడిగినా ఆ పాట ఇచ్చేస్తాం. మీ పాటల్లో బ్రాకెట్లో మీ పాటల్లో. చీకటి కాటుక సారల చెంపల వాకిట వ్రాసిన కన్నీటి అమవాసలో చిగురాశల వేకువ రేఖల కెంపులు మొక్కులు వేసి నీ చూపు కిరణాలలో వెలిగింది నా ప్రాణదీపం. ఈ జన్మంతా నీ పూజ కోసం నీ నీడ దేవాలయం మది నీకు నీరాజయం ప్రతి అణువు పూలహారం వెలిగింది నా ప్రాణదీపం. ఈ జన్మంతా నీ పూజ కోసం. నలుపైన మేఘాలలోనే ఇలా నిలిపేటి జలతారలేదా, నలుపైన మేఘాలలోనే ఇలా నిలిపేటి జలతారలేదా, వసివాడు అందాల కన్నా నీ సుగుణాల సిరి నాకు మిన్నా, వసివాడు అందాల కన్నా నీ సుగుణాల సిరి నాకు మిన్నా. తీయని ఊహల తీరము చేరువ చేసిన శ్రీ ఏనాటి సౌభాగ్యము వెలిగింది నా ప్రాణదీపం. ఈ జన్మంతా నీ పూజ కోసం నీ నీడ దేవాలయం మది నీకు నీరాజయం ప్రతి అణువు పూలహారం వెలిగింది నా ప్రాణదీపం. ఈ జన్మంతా నీ పూజ కోసం. నూరేళ్ల బ్రతికీయమంటూ ఆ దైవాన్ని నీ కోరుకుంటా, నూరేళ్ల బ్రతికీయమంటూ ఆ దైవాన్ని నీ కోరుకుంటా, ప్రతిరోజు నిర్మాల చేసి నీ పాదాలు అర్పించుకుంటా, ప్రతిరోజు నిర్మాల చేసి నీ పాదాలు అర్పించుకుంటా. మాయని మమతల తావులు నిండిన జీవన వాటిని ప్రతిరోజు మధుమాసమే వెలిగింది నా ప్రాణదీపం. ఈ జన్మంతా నీ పూజ కోసం నీ నీడ దేవాలయం మది నీకు నీరాజనం ప్రతి అణువు పూలహారం వెలిగింది నా ప్రాణదీపం. ఈ జన్మంతా నీ పూజ కోసం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం బర్త్డే కాదు, ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇంతకుముందు ఇంత పెద్ద పెద్ద పాటలు ఇంత జోరుగా పాడేవారు కాదు. బర్త్డే కాదు, ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇంతకుముందు ఇంత పెద్ద పెద్ద పాటలు ఇంత జోరుగా పాడేవారు కాదు, పైగా మీకు ఎనర్జీ అందేది కాదు. రాగానే ఫస్ట్ అవర్లో పాట ఇవ్వకపోతే సార్ నా వల్ల కాదు సార్ అనేవాళ్ళు. ఇప్పుడు మీకు ఇంత ఎనర్జీ ఎలా వచ్చింది? ఫస్ట్ జై గణేష్ నుంచే స్టేజ్ ఎక్కడం అనేది అర్థమైపోయింది. నాకు తెలీదు. మా గణేష్ గారు, శ్రీదేవి గారు, దీనికి శ్రీదేవి ప్రెసిడెంట్ గారు, జై గణేష్ మ్యూజిక్కి మా సార్ గణేష్ గారు. ఒక్క నిమిషం యాక్చువల్గా వేదవతి గారు నాకు ఎలా పరిచయం అయ్యారనేది మీకు 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 మన నెట్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తాను. ఈవిడ స్కూల్లో పాడేది. ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఫోటో తులిప్స్ పెట్టేదన్నమాట. తులిప్స్. ఈ వేదవతి దేవి అంటే నేను ఎక్కడో అమెరికానో ఆస్ట్రేలియాలో ఉన్నట్టున్నది. మనకు చాలా దూరంలో ఉన్నారు, మనకైతే అమెరికా అంటే దూరమే కదా. ఆవిడ పాటలు పాడేది కానీ వెలిగింది
సారు ఓ సారు ఒక్క నిమిషం. అయితే ఇలా లో వాయిస్లో పాడేది. నేను ఒకసారి స్కూల్లో చాటింగ్లో ఏంటి మేడం అంత లో వాయిస్ పాడుతున్నారు, మీకు వాయిస్ ఎందుకు పైకి రావట్లేదు అంటే, ఏమో సార్ నేను పాడుతున్నా సార్, బాగానే పాడుతున్నా కానీ రావట్లేదు సార్ అని. కొంచెం వాల్యూమ్ పెంచి పాడండి అన్న. వాల్యూమ్ పెంచి పాడిన తర్వాత ఆడికే కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను పాడగలను, బాగా పాడగలను. ఆ తర్వాత సరే మెల్లగా నెక్స్ట్ డే అడిగాను, ఎక్కడ ఉంటారు మేడం అని అడిగా. చూస్తే తార్నాక బ్రిడ్జ్ నేను అటుపక్క ఉంటాను, ఆవిడ ఇటుపక్క ఉంటుంది. దీన్నే అంటారు మనం అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. ఆవిడ మా ట్రూప్లో పాడాలని రాస్తుంది, ఈరోజు మాతో పాటు న్యూట్రిషన్ తీసుకోవాలని రాస్తుంది, మాతో పాటు ఈ జర్నీలో న్యూట్రిషన్ జర్నీలో చేయాలని రాస్తుంది. కాబట్టి ఆవిడ పక్క ఇంట్లో పక్క ఊర్లో ఉన్నా కూడా ఎక్కడో ఉన్నారనుకున్నాను. సో అలా మా పరిచయం స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చెప్పండి. అంతేకాదండి, మాకు ఛాన్స్ ఇచ్చింది కాబట్టి చెప్తున్నా. అసలు చెప్పాలంటే ఫ్రెండ్ చాలామందికి ఉంటారు ఫ్రెండ్స్ అనేది, కానీ నాకు శ్రీదేవి ఎట్లా అంటే ఆత్మ బంధువు, ఆత్మీయురాలు అన్నీ. ఇంత ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెండ్స్ అనేది కష్టాలలో రారు, సుఖంగా ఉంటేనే కనిపిస్తారు. కాకపోతే పాప వాళ్ళకి టైంలో ఉండవు కావచ్చు, కానీ నాకు శ్రీ అట్లా కాదు, నాకు కష్టాలలో కూడా తోడుకున్నది. అందుకే తను వదిలినా నేను తనను వదలలేకపోతున్నా, వదిలను కూడా. ఆ భగవంతుడే మా బంధం ఎల్లకాలం ఉండాలి నేనున్నంత వరకు. అదే ఆ భగవంతుని కోరుకుంటూ ఇంత మంచి సందర్భాన నా డియరెస్ట్ శ్రీ, థ్యాంక్ యూ. మీకు వాయిస్ బాగా తెచ్చింది మా న్యూట్రిషను. మేమే మిమ్మల్ని తీసుకెళ్ళి న్యూట్రిషన్ తాగిపించాము. ఇందాక మీరు ఊహల పల్లకిలో పాడుతుంటే ఒక కోచ్, ఈ న్యూట్రిషన్ ఎలా ఉంటుందంటే నేను ఎవరైనా పరిచయం చేస్తే వాళ్ళకి నేను కోచ్ అవుతాను అనమాట. ఒక కోచ్గా ఒక సంగీత ప్రియుడిని, ఒక సంగీతం పాట పాడుతుంటే ఆనందిస్తానని పక్కన పెడితే నాలో స్వార్థం ఉంటుంది కదా. నేను ఒక కోచ్ని, నేను ఒక టీచర్ని. నా స్టూడెంట్ ఇక్కడ ముందు స్టూడెంట్ కాదు ఆమె, నాకంటే బాగా పాడుతుంది. నా స్టూడెంట్ అక్కడ ఎదురుగా పాడుతుంది, ఇంత ఉత్సాహంగా, ఇంత ఎనర్జెటిక్గా. ఆ ఊహల పల్లెకిలో నేను ఇంతవరకు సరిగ్గా వినలేదు. ఈరోజు ఈవిడ పాడుతుంటే విన్నాను. ఆ గమకములు కానీ ఆ ఎనర్జీ కానీ చూస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. సభాష్ అని కొట్టుకున్నాను. అంటే నా ఫ్రెండ్ తీసుకొచ్చిందండి ఈ స్టేజ్ మీదకి. తర్వాత న్యూట్రిషన్ కూడా వాడు ఇంకా బాగుంటుంది వాయిస్ అని చెప్పేసి తీసుకొచ్చింది. దీనికి అంత కారణం నా వెనక ముందు అంతా శ్రీదేవి ఉంటుంది. అందుకే ఆ అభిమానంతో ఇంకా డెవలప్ కావాలని చూస్తున్నాను. అంత బాగుంది. ఇక శ్రీదేవికి ప్రాణము అనేది గణేష్ సార్ కదా, వాళ్ళిద్దరు కలిసి మా ఇద్దరిని ముందు తీసుకొస్తున్నారు, మా హస్బెండ్ నన్ను. అది మా అదృష్టం అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి. థ్యాంక్ యూ. మీరు ఎల్లకాలం ఇలాగే ఎనర్జెటిక్గా ఇలాగే పాడుతూ ఉండాలి. దిగొచ్చా సార్? మీ కోచ్ పేరు నిలబెట్టాలి. మీ కోచ్ గణేష్ పేరు, శ్రీదేవి పేరు నిలబెట్టాలి. తప్పకుండా. ఈ న్యూట్రిషన్ వాడుతూ మంచి ఎనర్జెటిక్గా ఇంకా మంచి మంచి పాటలు పాడాలి. ఇప్పుడు చూడు, రమేష్ స్టార్టింగ్లో మా దగ్గరే పాడాడు. గౌరవంగా చెప్పుకుంటాను. స్టేజ్ ఎక్కితే వణుకుతుంది సార్ అన్నాడు. నేను ఇలా చేయబెట్టి నేను ఉన్నాను కదా మై హూనా అని చెప్తే, ఈ రమేష్ లాంటి వాళ్ళు శ్రీదేవి 15 అని చెప్పింది, నాకు తెలిసి నేను లెక్క పెట్టలేదు. రీసెంట్గా ఆంజనేయులు చూసుంటారు మీరు. ఆంజనేయులు చేయబెట్టి పాడిచ్చాను. 2-3 వారాలు వచ్చాడు. తర్వాత సార్ నాకు వీక్ డేస్ అయితే కుదరదు అన్నాడు, నాకు సండేస్ కుదరదు అన్నాను. పక్కింట్లో పాడుతున్నాడు, నో ప్రాబ్లం. ఎక్కడ ఉన్నా ఏమైనా కాకపోతే ఏదైనా జరిగినా ఫస్ట్ ఒక్కరు మాట్లాడుతుంటే గణేష్ గారే పైకి వచ్చినట్టు, ఒకరు మాట్లాడుతుంటే ఇంకోళ్ళు మాట్లాడద్దు. అది ఫస్ట్ నేర్చుకోండి. నేను ఒక ఫీల్డ్లో పాడుతున్నాను, ఇక్కడ నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. ఎక్కడ ఉన్నా ఏమైనా అన్నట్టు వాళ్ళు ఏ ట్రూప్లో పాడినా, ఏ సండేగా పాడినా నాకేం సంతోషం. ఎందుకంటే నా మనిషి ఎక్కడ పాడుతున్నాడు అనే సంతోషం నాకు వస్తుంది. ఇప్పుడు చెప్పమ్మా, మైక్ నీది. ఇప్పుడు శ్రీదేవి గారి పక్కన గణేష్ గారు పక్కన శ్రీదేవి, వీళ్ళిద్దరు కలిపి అందరినీ స్టేజ్ మీదకి ఎంకరేజ్ చేస్తూ ప్రతి విషయం లోపల హెల్ప్ చేస్తారు. కాబట్టి ఇద్దరు గ్రేట్. ఇప్పుడు నీకు ఒక మాట చెప్పనా, ఇట్రా నువ్వు పురాణాలు, అన్నమయ్య గీతనాలని పాడతావు కదా, అంటే ఎటు మనకు టైం ఉంది కదా, ఒక 5 నిమిషాలు మన వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ చేద్దామని మాట్లాడుతున్నాను. పురాణాల్లో అర్ధనారీశ్వరుడు అనే ఒక వర్డ్ ఉంది తెలుసా మీకు? అంటే శివుడంతటి వాడే పార్వతికి సగం ఇచ్చేసాడు, సగం దేహం ఇచ్చాడు. ఈయన ఏం చెప్పినా అందులో ఆవిడ ఉంటుంది, ఆయన ఏం చెప్పినా ఆమె ఏం చెప్పినా అందులో ఈయన ఉంటాడు. సో అందరూ మొగుడు పెళ్ళాలంటే అర్ధనారీశ్వరులమ్మ. నువ్వు నన్ను పొగిడినా శ్రీదేవిని పొగిడినట్టే, శ్రీదేవిని మాత్రమే నీ ఫ్రెండ్ని పొగిడినా నన్ను పొగిడినట్టు, అర్థమైందా? కాబట్టి ఇటు పోయి వచ్చినా చివరికి క్రెడిట్ నాకు వస్తుంది, ఆవిడికి వస్తుంది. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, సూపర్గా పాడుతున్నావు. జగన్మోహన్ రావు గారు రండి. జగన్మోహన్ రావు అండ్ శ్యామల గారు రండి స్టేజ్ పైకి.
జగన్మోహన్ రావు గారి గురించి చెప్పాలంటే ఆయన నాతో రైల్వేలో జాబ్ చేసి రీసెంట్గా రిటైర్ అయ్యారు. రీసెంట్ అంటే 1 year అయిపోయింది అనుకుంటా, 1.5 year. అయితే ఈయన నా ట్రూప్లో సార్ మీ ట్రూప్లో పాడతానని చెప్పి ఈయన ప్లస్ శశికళ అనుకుంటా ఇద్దరు మేము పాడతాం సార్ అని చెప్పి ఒకసారి పేరు ఇచ్చారు. వాళ్ళతో కాలేదు. తర్వాత 2 నెలలు 3 నెలలు 4 నెలలు 6 నెలల తర్వాత వచ్చి మాతో జాయిన్ అయ్యారు. 4 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది. హాయిగా కలిసిమెలిసి ప్రయాణం చేస్తున్నాం. అలాగే ఆయన నా వీర లెవెల్లో ఉండే పొట్టని చూసి నేను ఈరోజు రమేష్కి చెప్పినట్టు ఆయన నాకు చెప్పాడు. చెప్తే నేను 5 సార్లు చెప్పినా వినలేదు. ప్రతిసారి పెద్ద కోట్ వేసుకొని ఎన్టీ రామారావులో జరగలేక జరిగి రేలంగిలాక డ్యాన్స్ ఆడి ఇవన్నీ చేసేవాడిని. అల్టిమేట్లీ మంచి రోజు వస్తుందంటారు. మంచి రోజు వస్తే నేను పోయి న్యూట్రిషన్ తీసుకున్నాను. బాగా హెల్త్ బాగా అయింది. ఇప్పుడు ఎనర్జెటిక్గా ఉన్నాను. సో ఐ షుడ్ థ్యాంక్ హిమ్ ఫర్ టేకింగ్ మీ టు ద న్యూట్రిషన్ సెంటర్. సో వాళ్ళు కూడా శ్యామల గారు కూడా నాకు తెలిసి ఇంతకు చెప్పకూడదు అనుకుంటాను, సారీ ఏమనుకోకండి. ఇంతకు 3 అంతులు ఉన్నారు మేడం అప్పట్లో. నేను మేడం ఒక పాట నిన్న కూడా నేను టీవీలో చూస్తున్నాను. అదేంటి అందం హిందోళం మన రమేష్ పాట పాడుతుంటే ఆవిడ 3 అంతులు ఉన్నారు, నేను 4 అంతులు ఉన్నాను. ఇప్పుడు ఇద్దరం ఆవిడ 3 2 తీసేశారు, ఒకటే ఉన్నారు. నేను కూడా 4 3 తీసి ఒకటే ఉన్నాను. 3 తీసేశాను అంతే. మరి మనకు వచ్చేటప్పటికి అలాగే చెప్పుకోవాలి కదా. చెప్పేటప్పుడు మైక్ ఎవరి చేతిలో ఉంది వాళ్ళే చెప్పుకోవాలి, ఎక్కువ చెప్పుకోవాలి అది. సో ఆ విధంగా సంతోషంగా ఏం లేదు, హాయిగా నవ్వుతూ ప్రశాంతంగా పాటలు పాడుకుంటూ ఈ 3 గంటలు అన్నీ మర్చిపోయి మాట్లాడుకోవడానికే ఇవన్నీ మాట్లాడటం. థ్యాంక్ యూ సో మచ్. జగన్మోహన్ రావు గారు ఏంటి సూపర్ సాంగ్ నేనే సజెస్ట్ చేశాను మేడంకి. షాయది మేరీ షాదీ కా ఖయాల్ సూపర్ సాంగ్, హిందీ సాంగ్ చూసారా. ఆవిడ కూడా హిందీ సాంగ్, అందరూ హిందీ సాంగ్స్ పాడారు ఈరోజు. అందరూ హిందీ సాంగ్స్ కూడా పాడాలి. ఎందుకంటే ఎప్పుడుదంటే 1983 ఇది 1983లో నేను నాకు తెలిసినప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. థ్యాంక్ యూ. తర్వాత పాటతో మన ముందుకు వస్తున్నారు आजा आजा मैं हूँ प्यार तेरा हल्ला इनकार तेरा ओ आजा 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 मैं हूँ प्यार तेरा हल्ला इनकार तेरा ओ आजा 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 ओ तुम पे हजारों की आंखें चाहिए तुमको सहारा ओ पलकों में छुपा लूं नाजुक तन है तुम्हारा ओ आजा 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 मैं हूँ प्यार तेरा हल्ला इनकार तेरा ओ आजा 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 मेरे ख्याल तुझे मैंने अभी यही जाना सच्चा है प्यार के झूठा के है मुझे आज माना आजा 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 देखो प्यार तेरा अल्लाह अल्लाह इनकार तेरा ओ आजा 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 आजा
अंत दिल पे हमारे हाथ जुड़ा के चली हो। जी है जलाए लगे आग लगा के चली हो। आजा 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 मैं हूँ प्यार तेरा अल्लाह अल्लाह इनकार तेरा। ओ आजा 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 आजा। థ్యాంక్ యూ. ఎవరికి వాళ్ళు స్టేడియం ఫ్రీగా ఉంది, బ్యాట్ బాల్ బాగుంది, అదేదో రబ్బర్ బాల్ వేస్తారు చూడండి, రబ్బర్ బాల్ వేసినట్టు ప్రతి వాళ్ళు సిక్సర్ కొడితే నేనేం చేయాలి? ఇప్పుడు నేను బ్యాటింగ్ తీసుకొని నాకు బ్యాట్ ఇచ్చారు, పోయి ఆడమంటారు, మీరంతా సిక్స్ కొడితే నేను ఎలా సిక్స్ కొడతాను? ఇప్పుడు నేను కూడా ఆడాలి కదా. రండి, ఉరకలై గోదావరి అంటూ నేను కూడా ఏదో లైట్గా 4 అన్న కొడతాను అట్లీస్ట్. ఉరకలై గోదావరి ఎవరి పాట? రండి మరి. ఇంకొక 15 మినిట్స్ తర్వాత 6:30కి మన బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటుంది. కొత్తగా వింతైన కేక్ కట్ చేస్తాము, ఎందుకంటే ఇది న్యూట్రిషన్ కేకు. ఓకే. ఉరకలై గోదావరి ఊరికే నా ఒడిలోనికి సొగసులై బృందావని విరిసిన సిగలోనికి జత వెతుకు హృదయానికి శృతి తెలిపే మురళి చిగురాకు చరణాలకి సిరిమూవరవళి రసమయం జగతి సూపర్. ఊరకలై గోదావరి ఊరికి నా ఒడిలోనికి నీ ప్రణయ భావం నా జీవరాగం నీ ప్రణయ భావం నా జీవరాగం రాగాలు తెలిపి భావాలు నిజమైనవి లోకాలు మురిసి స్నేహాలు రుజువైనవి అనురాగ రాగాల స్వరలోకమే మనదైనది. ఉరకలై గోదావరి ఊరికే నా ఒడిలోనికి జత వెతుకు హృదయానికి శృతి తెలిపే మురళి చిగురాకు చరణాలకి సిరిమూవరవళి రసమయం జగతి నా పేద హృదయం నీ ప్రేమ నిలయం నా పేద హృదయం నీ ప్రేమ నిలయం నాదైనా బ్రతుకే ఏనాడో నీదైనది నీవన్న మనిషే ఈనాడు నాదైనది ఒక గుండె అభిలాషే 10 మందికి బ్రతుకైనది. ఊరకలై గోదావరి ఊరికి నా బండిలోనికి సొగసులై బృందావని విరిసే నా దిగలోనికి జత వెతుకు హృదయానికి శృతి తెలిపే మురళి చిగురాకు చరణాలకి సిరిమూవరవళి సమయం జగతి. సూపర్. వచ్చిందా? 4 కొట్టావా 6 కొట్టావా? 6ఏనా? సూపర్. మీరు చెప్తే 6 అది. వండర్ఫుల్.
పాడతారా? వీణ వేణువైనా సరిగమ విన్నావా? ఏం పాట నేను ఎప్పుడు వినలేదే, సూపర్ సాంగ్ విన్నావా? ఏం పాట నేను ఎప్పుడు వినలేదే, సూపర్ సాంగ్. రండి, ఇంటింటి రామాయణం. సూపర్ సార్ మీరు. వీణ వేణువై సరిగమ విన్నావా? తనువు తహతలాడాల చెలరేగా చలి ఊగాల ఉయ్యాల వేళలో ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా? చూపులు రగిలిన వేళ ఆ చుక్కలు వెలిగిన వేళ నా తనువును అనువనువును జరిగే రాసలీల వీణ వేణువైన సరిగమ విన్నావా? చెదలో అందం ఎదుటే వలచిన వనిత నీ రాకతో నా తోటలో వెలసే వనదేవత. వీణ వేణువై సరిగమ విన్నావా? వీణ వేణువైన సరిగమ విన్నావా? థ్యాంక్ యూ. సూపర్గా పాడారు. ఇంకొక పాట తర్వాత మనం చిన్న కేక్ కటింగ్ తర్వాత. సార్ మీరు ట్రాక్ సార్ మీరు కొంచెం బతుకమ్మ పాటలు వెతుక్కోండి అంత లోపల మీ యూట్యూబ్లో. మంచి జబర్దస్త్ ఉండాలి, స్టేజ్ విరిగిపోవాలి బతుకమ్మ పాట ఆడితే. విరుగుతుందా? గట్టిగా ఉంటుందా? గట్టిగానే ఉంటుంది కదా, అయితే చూస్తాం. మీదా మాదా చూద్దాం. కాబట్టి కొంచెం బతుకమ్మ పాటలు చూసుకోండి, ఎందుకంటే దసరా అప్పుడు మనకు మీట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం బతుకమ్మ పాట ఆడుకుందాం. తర్వాత డీజే ఒక 10 నిమిషాలు, ఆ తర్వాత మళ్ళీ పాటలు కంటిన్యూ అవుతుంది. మళ్ళీ తీగ. ఇప్పుడైతే నువ్వు మల్లె తీగ నేను తేనెటీగ అంటూ జగన్మోహన్ రావు శ్రీదేవి పాడతారు. ఆ తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్. సూపర్ ఎనర్జీగా పాడారు. ఈ పాట యాక్చువల్గా లాస్ట్ మీట్లో పెట్టుకున్నారు ఈ పాట. కాకపోతే లాస్ట్ మీట్ కూడా ఇలాగే ముందు ఇంత టైం ఉంటుంది కదా, చాలా ఉంది కదా టైం అనుకుంటాం. తర్వాత చూస్తే జోష్ పెరిగిపోతుంది, స్టేజ్లో టైం దొరకదు, టైంని వెతకాల్సి వస్తుంది. ఇలా టైం అయిపోయింది కాబట్టి ఆ పాటని ఇప్పుడు మేము ఆ బాకీ తీర్చుకున్నాం అనమాట. అప్పుడప్పుడు మేము ఏది ఉంచుకుంటే మన దగ్గర పెట్టుకుంటే కష్టం అంటారు, ఉంచుకుంటే అంటే తెలుగు చాలా దరిద్రమైన కొన్ని పదాలు మనం వాడలేకపోతున్నాం రోజు రోజుకి.
కాబట్టి ఏదైనా మనం కడుపు ఉబ్బిపోతుంది అనమాట మన దగ్గర ఏమైనా పెండింగ్ ఉంటే రామ్మా జాబిల్లి చూసేను ఇందాక ఒక మంచి కొత్త సాంగ్ పాడారు కదా ఇప్పుడు మళ్ళీ పాతది పెడతాం. జాబిల్లి చూసేను నిన్ను నన్ను. ఈ పాట తర్వాత